ఇమాజిన్ ఇది 2126. మీరు నిద్రలు వచ్చేసరికి ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. మీకు కావాల్సిన కాఫీ మీ బెడ్ పక్కనే రెడీగా ఉంది. ఒక చిన్న టెన్షన్ కూడా లేదు. బిల్స్ పే చేయాలేమో, గ్రాసరీస్ తెచ్చుకోవాలేమో, నేను ఆగిపోయిన ఫ్యాన్ రిపేర్ చేయించాలేమో అని. ఎందుకంటే మీరు నిద్రపోతున్నప్పుడే ఒక రోబోట్ ఈ పనులన్నీ మీకోసం చేసేసింది. మీరు ఎవరికి కాల్ చేయలేదు, ఎవరి కోసం వెయిట్ చేయలేదు. అంతేకాదు, మీరు జస్ట్ మిర్రర్ ముందు నుంచుంటే చాలు హెల్త్ స్కాన్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. స్లీప్ క్వాలిటీ, హార్ట్ రేట్, స్ట్రెస్ లెవెల్, బాడీ హైడ్రేషన్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఏమైనా మెడిసిన్ కావాలా, ఫ్యూ మినిట్స్ లో డ్రోన్ మీ ఇంటికి డెలివరీ చేస్తుంది. లైఫ్ చాలా స్మూత్ గా సాగిపోతుంది. దూరం నుంచి చూస్తే ఇది ఒక డ్రీమ్ లైఫ్, కానీ లోపల మాత్రం దీపం ఉన్న వెలుగులేని ఒక ఇల్లులా అనిపిస్తుంది. అన్నీ ఉన్నాయి కానీ ప్రాణం లేదు. బై ద వే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పవన్ కళ్యాణ్, మీరు చూస్తున్నారు మాంకిన్ టెక్ ఛానల్. ఈ రోజు మనం కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, మన ఫ్యూచర్ యొక్క సోల్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ టర్మ్స్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి క్రికెట్ గురించి ఆలోచించండి. మీరు కొట్టే ప్రతి బాల్ 6 వెళ్తుంది అనుకుందాం. మీరు ఎలా ఆడినా బాల్ బౌండరీ లైన్ దాటేస్తుంది. మొదటి 2 ఓవర్లో ఇది ఒక డ్రీమ్ లా అనిపిస్తుంది. మీరు ఒక హీరోలా ఫీల్ అవుతారు. ఒక 5 ఓవర్లు ఆడిన తర్వాత బ్యాట్ పక్కన పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే క్రికెట్లో కిక్ 6 కొట్టడంలో లేదు, ఆ 6 కొట్టడం కోసం మనం పడే స్ట్రగుల్లో ఉంది. మనం ఓడిపోయే ఛాన్స్ లేనప్పుడు గెలిస్తే వచ్చే ఆనందానికి మీనింగే లేదు కదా. ఫ్యూచర్లో రోబోట్స్ మన రొటీన్ హ్యాండిల్ చేస్తాయి. బ్రతకడానికి కావాల్సిన రొటీన్ టాస్క్స్ అన్ని అవే చేస్తాయి. కానీ మనం ఇప్పుడు మన లైఫ్కి ఒక కొత్త పర్పస్ వెతుక్కోవాలి. మంచి వాల్యూస్తో పిల్లల్ని పెంచడం, కొత్త ఆర్ట్ క్రియేట్ చేయడం అండ్ మంచి కమ్యూనిటీస్ బిల్డ్ చేయడం లాంటివి. రోబోట్స్ మన పనులు చేయగలవు, కానీ మనుషులకు ఉండే ఆ ఎమోషన్స్ ని రెప్లికేట్ చేయలేవు కదా. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అనే దానికి 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది డూమ్స్ డే కేస్. అంటే మోస్ట్ ఆఫ్ ది మనీ అంతా కొందరి దగ్గరే ఉండిపోతుంది. జాబ్స్ అన్ని పోయి ఇంటెలిజెన్స్ అనేది ఒక శాపంలా మారుతుంది. కేవలం వర్క్ మీద మాత్రమే డిపెండ్ అవుతూ టెక్నాలజీతో పాటు అప్ స్కిల్ అవ్వని వాళ్ళు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఇంకొక డ్రీమ్ కేస్. ఇక్కడ ఏఐ అండ్ రోబోట్స్ మన సర్వైవల్ ని హ్యాండిల్ చేస్తాయి. లైక్ ఫుడ్, హెల్త్ కేర్ లాంటి బేసిక్స్ నీడ్స్ లాంటివి. అండ్ ప్రజెంట్ మార్కెట్లో లేని కొత్త జాబ్స్ చాలానే క్రియేట్ అవుతాయి. కానీ మనం బ్రతకడం కోసం పనిచేసే వాళ్ళ నుంచి మన ప్యాషన్ కోసం పనిచేసే వాళ్ళకి మారుతాం. అండ్ ఈ 2 పాసిబుల్ అవుట్కమ్స్ లో మనం ఎక్కడికి వెళ్తాం అనేది మనం ప్రజెంట్ తీసుకున్న డెసిషన్స్ పైనే ఆధారపడి ఉంది. కమింగ్ టు ద వేజ్ రేస్ టు ద బాటమ్. ఇది క్లియర్ గా అర్థం అవ్వాలంటే బిజినెస్ స్టూడెంట్ తన ఫస్ట్ ఇయర్ లో నేర్చుకునే ఒక సింపుల్ ఎకనామిక్ ప్రిన్సిపల్ చెప్తా. ఏదైనా ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే ఖర్చు 0కి దగ్గర అయితే మార్కెట్ లో దాని ప్రైస్ కూడా 0 అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి మ్యూజిక్ గురించి ఆలోచించండి. 1995 లో మనం ఒక ఆల్బమ్ వినాలంటే 30 రూపీస్ పెట్టి ఒక CD కొనేవాళ్ళం. అండ్ ఆర్టిస్ట్ కి మనీ వెళ్ళేది, మేకర్స్ కి మనీ వెళ్ళేది, అండ్ ఆ చైన్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దాని నుంచి ప్రాఫిట్ అయ్యేవాళ్ళు. కానీ ఎప్పుడైతే డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చిందో ఆ పాటని కాపీ చేసి పంపడానికి అయ్యే ఖర్చు మొత్తం 0 అయిపోయింది. ఇప్పుడు స్పాటిఫై ఒక ఆర్టిస్ట్ కి పర్ స్ట్రీమ్ కి జస్ట్ 0.3 పైసా మాత్రమే ఇస్తుంది. ఇక్కడ సాంగ్స్ క్వాలిటీ ఏం తగ్గలేదు, కానీ దాన్ని ఆడియన్స్ కి డెలివరీ చేయడానికి అయ్యే ఖర్చు మొత్తం కొలాప్స్ అయిందంతే. ఇలా చూసుకుంటే స్మాల్ స్కేల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఏమైందో మనందరికీ తెలుసు. 2005లో మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉండి మంచి ఫొటోస్ కావాలంటే ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ని హైర్ చేసుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఒక స్టూడియో ఉండేది. దానికి తగ్గట్టు వాళ్ళు చార్జ్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో ఒక మంచి ఫోటో తీయడానికి అయ్యే ఖర్చు 0 అయిపోయింది. ఈ రోజు పెళ్లిలో ఎవరైనా ఫ్రీగా 500 ఫోటోస్ క్లిక్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇంకా ఉండొచ్చు, కానీ ఆ బేసిక్ ఫోటోగ్రఫీ మార్కెట్ ఆల్మోస్ట్ గాన్. ప్రొడక్షన్ కాస్ట్ కొలాప్స్ అయింది అండ్ ప్రైస్ కూడా దాన్ని ఫాలో అయింది. ఇప్పుడు అదే ఇంటెలెక్చువల్ వర్క్ కూడా జరుగుతుంది. రైటింగ్, కోడింగ్, అనాలిసిస్, డిజైన్, లీగల్ రీసెర్చ్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇవన్నీ ఏ హెల్ప్ తో క్రియేట్ చేయడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు 0కి దగ్గర అవుతుంది. మీరే ఒకసారి ఆలోచించండి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనకి ఏ చిన్న లీగల్ అడ్వైస్ కావాలన్నా సరే లాయర్ దగ్గరికి వెళ్ళి ఫీ పే చేసి వెయిటింగ్ రూమ్ లో కూర్చునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఒక ఏఐ టూల్ లో కంటెక్స్ట్ ఇస్తే చాలు, సేమ్ అడ్వైస్ ఫ్యూ సెకండ్స్ లో ఫ్రీగా ఇస్తుంది. ఇదంతా చూస్తే మనం సరిగా పని చేయట్లేదనో లేక మనం ఆ పనిలో వీకనో కాదు, ఆ ప్రొడక్షన్ యొక్క ఎకనామిక్స్ అన్ని ఫండమెంటల్ గా మారిపోయాయి అంతే. దీన్ని ఏ యూనియన్, ఏ గవర్నమెంట్, ఏ ప్రొటెస్ట్ కూడా ఆపలేదు. ఎందుకంటే ఏదైనా ఒకటి 0 కాస్ట్ తో ప్రొడ్యూస్ అయినప్పుడు మార్కెట్ ఈవెన్చువల్లీ దాని ప్రైస్ ని 0కి దగ్గరగానే ఉంచుతుంది. ఇది నా ఒపీనియన్ కాదు. మ్యూజిక్ కి, ఫోటోగ్రఫీకి, రీటైల్ కి, న్యూస్ ప్రింటింగ్ కి ప్రతిసారి ఇదే ప్యాటర్న్ రిపీట్ అయింది. అండ్ ఇది మన హిస్టరీలో చూసాం. కానీ ఈసారి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే స్కేల్. ఎందుకంటే ఏ ఒక్క ఇండస్ట్రీ మాత్రమే ఎఫెక్ట్ చేయట్లేదు. ఇంటెలెక్చువల్ లేబర్ మీద డిపెండ్ అయిన ప్రతి ఇండస్ట్రీని ఏ ఒకేసారి అటాక్ చేస్తుంది. ఫ్యూచర్లో వెల్త్ మీరు చేసే పనిలో లేదు, మీరు ఓన్ చేసుకున్న స్కిల్లో మాత్రమే ఉంది. మీరు టీచర్ అయినా సరే, ఇంజనీర్ అయినా సరే, కార్పెంటర్ అయినా సరే, మీరు ఇన్నేళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆ 20 years ఎక్స్పీరియన్స్, రెప్యుటేషన్, ట్రస్ట్ ఏవైతే ఉన్నాయో అవే మీ ఆస్తులు. ఫ్యూచర్లో మనకు ఒక రోబోట్ ట్రీట్మెంట్ చేయగలదేమో, కానీ ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ మనం చేయి పట్టుకొని మాట్లాడినప్పుడు మనకు వచ్చే ధైర్యం, ఆ రియల్ హ్యూమన్ టచ్ ని ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. నాకు తెలిసి ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు? సరే కళ్యాణ్, రోబోట్స్ అన్నీ చేస్తాయి, శాలరీస్ పడిపోతాయి, ఓనర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్, అన్నీ ఓకే, కానీ రేపు కట్టాల్సిన బిల్స్ ఎలా, ఇంటి రెంట్, పిల్లల చదువులు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ ప్రపంచంలో ఎలా సర్వే అవ్వగలడు? దీనికి 3 రియలిస్టిక్ పాత్స్ ఉన్నాయి. అందులో మొదటిది నెక్స్ట్ 5 years లో క్రియేట్ అవబోతున్న 175 million జాబ్స్, లైక్ ఏఐ కోచెస్, హ్యూమన్ ఎక్స్పీరియన్స్ డిజైనర్స్ లేదా ఏఐ సూపర్వైజర్స్ లాంటి జాబ్స్.
ఇవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఫ్యూచర్లో ఇవి మంచి శాలరీస్ ఉన్న జాబ్స్. రెండవది ఓనర్షిప్ ఇన్కమ్. అంటే జస్ట్ ఏదో ఒక స్టాక్స్ని కానీ ఏదో ఒక ప్రాపర్టీని కానీ ఓన్ చేసుకోవడం మాత్రమే కాదు, మీ దగ్గర ఉన్న స్కిల్ని మాస్టర్ చేయండి. వరస్ట్ కేసులో మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్ పోయినా సరే ఆ స్కిల్తో మళ్ళీ మనీ ఎర్న్ చేయగలను అన్న ధైర్యం ఉంటే మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టే. కానీ మీకు ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేదంటే మీరు మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఏమాత్రం కూడా లేట్ చేయకండి. మూడవది గవర్నమెంట్ సేఫ్టీ నెట్స్ లైక్ యూబీఐ, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ లాంటి కాన్సెప్ట్స్ రియాలిటీ అవుతాయి. ప్రొడక్టివిటీ గెయిన్స్ నుండి వచ్చే వెల్త్ని గవర్నమెంట్ రీడిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. కానీ యాజ్ ఆఫ్ టుడే ఇది గ్యారంటీడ్ కాదు. ఎవరైతే ఇదంతా ముందే అర్థం చేసుకుని రీప్లేస్ చేయగల పార్ట్స్ ఏంటి, ఏఐతో కలిసి మనం ఇంకా బెటర్గా చేయగల పార్ట్స్ ఏంటి అని అర్థం చేసుకుని ఏఐతో కలిసి వర్క్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ట్రాన్సిషన్ని స్మూత్గా హ్యాండిల్ చేయగలరు. ఎనీవే, ఫ్యూచర్లో ఎంత అడ్వాన్స్డ్ రోబోట్స్ వచ్చినప్పటికీ మన రిలేషన్షిప్స్ని, ఎమోషన్స్ని ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. ఒక ఏఐ రోబోట్ దాని ఇంటెలిజెన్స్తో ఒక పాట రాయగలదేమో కానీ అది హిట్ అయినప్పుడు దాని గురించి హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవ్వలేదు. అలానే అది మీ హెల్త్ మానిటర్ చేయగలదు కానీ మీరు బాధలో ఉన్నప్పుడు మీ పక్కనే కూర్చొని మిమ్మల్ని ఓదార్చలేదు కదా. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ కేసెస్ అండ్ వరస్ట్ కేసెస్. బట్ ఒకవేళ ఏ పవర్డ్ రోబోట్స్ కనుక మనం చెప్పింది వినడం మానేసి వాటంతటా అవే డెసిషన్ తీసుకుంటే అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందా అని నెక్స్ట్ ఎపిసోడ్ మాట్లాడుకుందాం. సీ దేర్, అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. జై హింద్.